గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మరి ఆంటీ. కంగ్రాచులేషన్స్ ప్రేమ్, నీకు ప్రమోషన్ వచ్చింది ఫ్యాక్టరీ నుంచి ఆఫీస్ కి. థ్యాంక్ యూ. చూడండి, నేను మీకోసం అరకు వ్యాలీ నుంచి అత్యంత రుచికరమైనవి, ఆరోగ్యాన్ని ప్రసాదించగల ద్రాక్ష పళ్ళు తెచ్చాను. మీరు నా ఈ చిరుకానుకని స్వీకరించి నన్ను చరిత అయ్యో, మరి అంత కష్టపడి మాట్లాడడం దేనికి? తెలుగు భాష వెరీ కైండ్ లాంగ్వేజ్. వేరే భాషలో పదాలు ఏమైనా ఉంటే వాడుకో. ఆంటీ, ఇది స్వీకరించి ప్లీజ్ ఒబ్లైజ్. థ్యాంక్ యూ. దట్స్ ద వే ప్రేమ్. ఫస్ట్ ఇన్ ఆఫీస్ షార్ప్ అట్ 9 AM. నిస్తార్థమైపోయింది, పెళ్లి జరగబోతుంది. కానీ ఇప్పుడు పనే ముఖ్యం. కాన్సన్ట్రేట్, ఫోకస్. మునిరత్నం, పెళ్లి పనులన్నీ ఇవాళ నుంచే మొదలెట్టాలి. అప్పలకొండను ఇవాళే కలిసి శామ్యాన్ని ఎక్కడెక్కడ వెయ్యాలో డీటెయిల్ గా చెప్పేశారు. ఇంకోటి, బియ్యాల వారిని సత్రంలో కాకుండా బంగారయ్య హోటల్లో దించుదాం. మధు, ఆ పని నువ్వు చూసుకోవాలి. ఇలా చూడండి, ఎక్కడ ఏ లోపం జరగకూడదు. బంగారు, నువ్వు పిలవాల్సిన లిస్టు కంప్యూటర్లో త్వరగా రెడీ చేయమ్మా. పెయింటింగ్ పని అంతా అనుకున్న దానికంటే ముందే జరిగిపోవాలి ఈశ్వర్ గారు. పెళ్లి కళ్యాణ మండపంలో కాదు, ఇంట్లో జరుగుతుంది. వాళ్ళు వైజాగ్ నుంచి వస్తున్నారు. వైజాగ్ అన్ని పూర్తవుతాయా? ఇలా రండి, అటు చూద్దరు గాని. రండి రండి, కాలేజీ నుంచి ఇప్పుడే వస్తున్నారా? మేము మీకోసమే ఎదురు చూస్తున్నాం. ఈ వెండి నాణేల్లో మీకు ఏది నచ్చిందో చెప్పండి. పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఏ బహుమతి ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాను. అక్కకి ఏది నచ్చుతుందో నాకు బాగా తెలుసు. ఇదేగా. సూపర్, నాకు కూడా అదే నచ్చింది. నీకేది నచ్చిందో చెప్పురమ్మా. నా ఇష్టంతో పని ఉంది, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఎప్పుడు పెడతరంగా సమాధానం చెప్తావేంటి? నాన్నగారు అడిగిన దాంట్లో తప్పే ఉందమ్మా. పెద్దవాళ్లతో గౌరవంగా మాట్లాడటం నేర్చుకో. బంగారు, నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళి చదువుకో. మీరు అనుకున్నట్టుగా ఈ పెళ్లి జరిపించడానికి ఎంత భారీగా ఖర్చు అవుతుందో మీకు తెలుసా? నాకు తెలుసు. సంవత్సరాల తరబడి కలవన వాళ్ళకు కూడా బంధువులని శుభలేఖలు పంపిస్తున్నారు. వంట వాళ్ళని, సన్నాయి వాళ్ళని, పూల వాళ్ళని ఎక్కడెక్కడి నుంచో రప్పిస్తున్నారు. దీనికి అర్థం ఏంటి? మళ్ళీ ఇంట్లో పెళ్లనేదే జరగదనుకుంటున్నారా? అన్నా వదిలిన కళ ఫలించాలి రమ్మా. అవును, మీకు మీ అన్న వదిన కళ మాత్రం గుర్తుంటుంది. కన్న కూతురికి పెళ్లి చేయాలనే బాధ్యత మాత్రం గుర్తుండదు. బుజ్జి కోసం ఎన్నెన్నో సంబంధాలు చూస్తూనే ఉన్నాను. దానికి రంగు తక్కువని ఒక్క సంబంధము కుదిరి చావట్లేదు. రేపు దానికి కట్న కానుకలు ఇవ్వడానికి ఏమీ మిగలకపోతే దానికి పెళ్లి జరగదు. ఇవన్నీ మీరెందుకు ఆలోచిస్తారు? పూర్ణిమ పెళ్లి కోసం అరకు వ్యాలీలో ఉన్న ఇల్లు తాకట్టు పెట్టేశారుగా. కావాలంటే ఈ ఇల్లు కూడా అమ్మేసుకోండి. ఎవరు? బంగారు, అరే ఏమైందమ్మా? నాకు ఈ పెళ్ళొద్దు చిన్న. బంగారు, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఇలా రా, కూర్చో కూర్చో. ఏమైందో చెప్పమ్మా. చిన్న ఎంతో కష్టపడి అరకవేలిలో కట్టిన ఇంట్లో ప్రతి ఇటుకలో మీ రక్తం ప్రవహిస్తోంది. నా పెళ్లి కోసం దాన్ని మీరు తాకట్టు పెట్టేశారు. ఇంకా బుజ్జి పెళ్లి కావాల్సింది. ఈ మంచితనాన్ని నేను. బుజ్జి పెళ్లి కూడా ఎంతో వైభవంగా జరుగుతుంది. నేను చెప్తున్నాను కదమ్మా, ప్రతి తండ్రికి తన కూతురు పెళ్లి ఘనంగా చేయాలని ఉండదా చెప్పు? ఆ ముచ్చట తెచ్చుకునే అదృష్టం నాకు ఉండదా? అయితే వీరు హరిశ్చంద్ర గారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఏమిటి చదవనా? 1 సెకండ్.
ఏం రాశారు అంటే, మనం అరకు వ్యాలీలో కలిసిమెలిసి తిరిగి బాగా ఎంజాయ్ చేశాం. మండపేటలో బియ్యంకులు వెయ్యాం. అలాగే అరకు వ్యాలీలో స్నేహితులం కూడా అయ్యాం. మన బంధుత్వము బలపడింది. దీనంతటికీ కారణం మీరు చూపించిన అభిమానము, ఆత్మీయత. నాకు మీ స్వభావం బాగా తెలుసు కాబట్టి ఇప్పటికే పెళ్లి పనులన్నీ మొదలుపెట్టి ఉంటారని అనుకుంటున్నాను. పెళ్లి కూతురు తండ్రిగా ఎన్నో బాధ్యతలుంటాయి. ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు. మీరు మేము వేరు కాదు. బంగారు, వియ్యంకుడు గారు ఎంత మంచివారు. ఇంకా మనకి దిగులెందుకు? ఏది ఒక్కసారి నవ్వు తల్లి. నీకు ఇంకో శుభవార్త చెప్పాలి. ఇవాళ కొన్ని ఉత్తరాలు వచ్చాయమ్మా. అందులో నీకు కూడా ఒక ఉత్తరం వచ్చిందమ్మా. బంగారు, నీకోసం కలలుగనేవాడు దొరకటం నీ అదృష్టం. వెళ్ళు, ఆ కలలు నటించే. తెల్లవారుజామున 4 అయింది. ఇంకా నిద్ర పట్టడం లేదు. ఈ మధ్య అందరికంటే ముందు ఆఫీస్కి వచ్చేస్తున్నాను, కానీ పని చేయలేకపోతున్నాను. అది వేరే విషయం అనుకో. ఇవాళ మాత్రం చాలా పని చేశాను. 24 గంటలు నాకు ఒకటే ఆలోచన. పెళ్లిలో మన ఆచార వ్యవహారాలకు తగ్గట్టుగా మన డ్రెస్ కలర్స్ని ఎలా మ్యాచ్ చేయాలా అని. ఆర్కెస్ట్రాలో, రిసెప్షన్లో, డిన్నర్లో, అన్నిట్లోనూ ఫ్రెష్గా ఉండడానికి కాఫీ మీద కాఫీ తాగేస్తున్నాను. కానీ నిజంగా నన్ను ఫ్రెష్గా ఉంచేదేదో తెలుసా? కేవలం నీ జ్ఞాపకమే. పూర్ణిమ, ఇంత ఉత్సాహం ఎలా వచ్చిందో నాకే తెలీదు. కానీ ఏదో సాధించాలనే తపన, ఈ ప్రపంచాన్ని జయించాలనే కోరిక నీకోసమే. వస్తున్నా. హలో బంగారు, నీకు ఫోను. ఎవరు ఫోన్ చేశారు? ఎవరో స్నేహితురాలట. మధు మధు. హలో. హే, గెస్ వాట్ హ్యాపెన్? జస్ట్ గెస్. అరగంట ముందు మేమంతా ఆఫీస్ రూమ్ లో ఉన్నాం. నేను, అన్నయ్య, మేనేజర్. జపాన్ లో ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీ మాకు ఒక డీల్ ఆఫర్ చేసిందని చెప్పడానికే అన్నయ్య ఈ మీటింగ్ ఏర్పాటు చేశాడు. కొత్త డీల్. ఇది గనక కుదిరిందే అనుకో, ఇట్ విల్ బి అ గ్రేట్ థింగ్ ఫర్ అవర్ ఆర్గనైజేషన్. వచ్చే వారంలో ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకుని టోక్యో రావాలని వాళ్ళు అన్నారట. అన్నయ్య ఏమో స్విట్జర్లాండ్ పార్టీతో బిజీగా ఉన్నాడు, నాన్నగారేమో అవుట్ ఆఫ్ స్టేషన్. మరి ఎవరు వెళ్తారో అని అన్నయ్య అడిగాడు. నేను వెళ్తాను. I'll go. వచ్చే వారమే చెప్పాలని వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. చాలా పని మిగిలిపోయింది. మాట్లాడే టైం లేదు. బాయ్. మధు మధు మధు. హలో, ఏమైంది? ఇవాళ మళ్ళీ మీటింగ్ రూమ్ లో కూర్చున్నాం. ఇంకో 2 రోజుల్లో ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ అయిపోతుంది. సో వచ్చేమంటే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయించచ్చు. నా ఉద్దేశం మిస్ పూర్ణిమ, ఐ మీన్ మిస్ పూజ, ఇట్ వుడ్ బి నైస్ మిస్టర్ మనోహర్ గారు మీరు నాతో పాటు ఈ ట్రిప్ లో ఉంటే. మరి అన్నయ్య, మరి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పేపర్స్ అన్ని తీసుకొని మన ఆడిటర్స్ అందరూ రావాలి కదా మండపేట, ఐ మీన్ ముంబై. లేదు, అలాంటి అవసరం ఏం లేదు ప్రేమ్. ఎస్ ఆఫ్ కోర్స్. ఎక్స్క్యూజ్ మీ. నీకు నవ్వొస్తుందా? ఇంకెప్పుడు నేను ఇంత మాట్లాడను. బావగారు
ఊరికెందుకు కోపం తెప్పించావు? ఇక్కడే ఇక్కడే మాట్లాడి శాంతపరచు. వెళ్ళు.